అరటికాయ ముక్కలు చేపల కూర చాలా బాగా వండుతాను. బాగుంటుంది. అరటికాయ ఉడకబెట్టి ఉండలు చేసి పన్నీరు వేసి అది వండుతాను. ఇంకా ఇది బచ్చల కూర, గుమ్మడికాయ, కంద అన్నీ వేసి వండుకుంటాము ఎప్పుడుని. ఇంకా అత్తమాను అదే ఎందుకని ఉట్టి శనగపప్పు వేసేసి వండుతాను అన్నమాట. ఈవేళ చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. సాయంత్రం చపాతీలోకి ఇదేమో పన్నీరు, ఇదేంటి నల్లేరు గీతనాను వేసి అక్కడ కడిగి అక్కడ పెట్టి ఉడకబెట్టి పచ్చడి చేస్తాను. అంత అవుతుంది. మొన్నేమో అట్టికాయ పువ్వు ఉంటుంది కదా, పువ్వులో మా వదిన పరిచే మా అన్నయ్య వాళ్ళు అది చేసాను పచ్చడి. ఇది ఇలా ఒక పచ్చడి ఒక కూర చేసుకుంటే పచ్చడి 2 రోజులు ఉంటుంది రండి. కూర ఒక రోజు ఉండి ఉంటే మొన్నటి కొద్దిగా ఉంటుంది. లేకపోతే చపాతీలోకి అయిపోతుంది అంతా. అలాగా వండుకుంటూ ఇలాగా ఆరోగ్య సూత్రాలు పాటించుతూ, ఇంకా ముసలోళ్ళు అయితే రోగాలు వచ్చేసి ఇంకా పాటించినా సుఖం లేదు కానీ పాటించాలి అంతే. దీనివల్ల మోకాలు నొప్పులు, నడుము నొప్పి అన్నీ తగ్గుతాయి. ఇది నెలకు 2-3 సార్లు చేసుకుంటే ఇది గ్యారంటీ. వాళ్ళు మరి ఒక్కడించి వాళ్ళందరికి పని చేసుకునే వాళ్ళందరూ ఇది అదే పొదల్లో అది ఎక్కుతుందంట, తెచ్చుకుని చేసుకుని తినేవారంట. వాళ్ళకి అందుకే మరి వాళ్ళకి జబ్బులు ఉండవని అంటారు. ఇప్పుడు వాళ్ళకి వస్తుందండి, అన్నీ మన తింట్లే కదా వాళ్ళని. అప్పట్లో మనలో జబ్బులు వాళ్ళకి అసలు ఉండేవి కాదు. నడుము నొప్పులు కానీ కాళ్ళు నొప్పులు కానీ ఉంటే పొలాలు ఎందుకు వెళ్తారండి, వెళ్ళలేరు కదా. అందుకే ఈ తినటం వల్ల వాళ్ళకి నడుము నొప్పి కానీ కాళ్ళు నొప్పులు కానీ ఉండేవి కదండి. ఇప్పుడు కూడా ఉండవు వాళ్ళకి, తక్కువ, మనమే తక్కువ. ఇది తింటారు. అది చెప్తున్నాను అన్నమాట. బచ్చల కూర, ఇది నల్లేరు బాగు చేస్తాను పచ్చడి చేసేటప్పుడు తీస్తాను. నల్లేరు